హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోని అయితే చెమ్మకాయ కర్రీని అయితే చూపించుదామండి. చెమ్మకాయ కర్రీ హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి, బాడీ పెయిన్స్కి ఇది తగ్గిస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. చాలా హెల్త్ ఇష్యూస్కి చాలా మంచి కర్రీ అని చెప్పుకోవచ్చు. ఇది అలాగ చెమ్మకాయలను కడిగేసి అలాగా నీట్గా ఒకటికి 2 సార్లు 3 సార్లు కడుక్కొని అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. కొత్త ఛానల్కి ఇలాగే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చెమ్మకాయలను అలాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలా ఉడికించుకోవాలండి. చెమ్మకాయలను చాలామంది తుమ్మకాయలు అనుకుంటున్నారు కానండి, తుమ్మకాయలు అయితే కాదు. అది మేకలు తినేటివి, అవి వేరేలాగా ఉంటాయి. ఇలాగే ఉంటాయి కానీ వెడల్పుగా ఉంటాయి, ఇలాగైతే ఉండవు. ఇవి ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఇవి గట్టిగా ఉంటాయండి, అవి పల్చగా ఉంటాయి, ఈజీగా గుర్తుపట్టచ్చు. వీటికంటే ఇంకా వెడల్పుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, అవి ఇంత లావైతే ఉండవు. అలాగా 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. చెమ్మకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఉడికిపోయిన వాటిని వాటర్లో ఉన్నాయి కదండి, వాటర్ అయితే వంపేసుకుందాము. అలా వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకొని మనమైతే అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. అలా వంపేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనమైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అలాగైతే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనమైతే వండడానికి అనువైన పాత్రని తీసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకున్న తర్వాత పాత్ర దానిపైన పెట్టేసుకుందాము. పాత్ర వేడవడానికి అయితే టైం అయితే పడుతుంది కదండి. పాత్ర వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము. పాత్ర అలాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత మనం సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, అలా పొగలు రావాలి. ఎంత వేడైతే అంత మంచిది. అలాగా ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ వేడెక్కడానికి అయితే టైం పడుతుంది. ఇది ఉడికించుకునేదే కాబట్టి తొందరగానే అవుతుందండి కర్రీ. మనం 10-15 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, కట్ చేసిన చెమ్మకాయ ముక్కల్ని తొందరగానే అవుతుంది, టైం ఏం పట్టదు. ఆయిల్ వేడెక్కిందో లేదో అయితే చూద్దాము. ఆయిల్ అయితే వేడయింది. జీలకర్ర వేద్దాము. జీలకర్ర అయితే చాలా అరాయిన్ చేస్తుందండి. జీలకర్ర కానీ ఆవాలు కానీ మెయిన్గా వేసుకోవడానికి ఏంటంటే మనం తిన్న ఫుడ్ అరాయించడానికండి. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మెయిన్ రీజన్ అయితే అదేనండి. ఇలా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగ వేగాలండి చాలాసేపు. అలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. వేగాయలు అయితే చూద్దాము. వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి వేగేదాకా. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అలా గరిటెతో కలుపుకోవాలి. అలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి, మాడకుండా ఉంటుంది. తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము. తర్వాత టీ స్పూన్ అయితే అల్లం వేసుకుందాము.
ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చెమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అలాగన్నమాట వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది ఉడికించింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. మనమైతే కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇవి ఎందుకు ఉడికించాలంటే డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ పోవడానికి ఉడికించాలి. ఇది ఉడికించుకొని వండుకుంటేనే బాగుంటుందండి. అలా వండుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం స్మెల్ అనేది ఉడికించుకోవడం వలన స్మెల్ అనేది రాదు. మరి అంత స్మెల్ ఏం రాదండి, డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. అలా వేసుకున్న తర్వాత అలా సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడికిందో లేదో అయితే చూద్దాము. ఉడికిపోయింది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలా ఉడికిన తర్వాత ఇంకేముంది, కారం వేసుకోవడమే. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత తీసుకొని కారం అయితే తగినంత వేద్దాము. కారం వేసుకొని అంత కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిసేటట్టు కలుపుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే ఇంకేముంది, చెమ్మకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అలాగ ఉడకాలండి. ఫైనల్ పుదీనా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. చెమ్మకాయ కర్రీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. దీన్ని తుమ్మకాయలు అనుకుంటారు కానీ తుమ్మకాయలు కాదు, చెమ్మకాయనండి. వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.